మా సూర్యాపేట జిల్లా సిసిఎస్ బృందం వాళ్ళకి ఒక నమ్మదగిన సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నారు గత కొంతకాలంగా. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీడింగ్ సిసిఎస్ సిఐఎం శివకుమార్ అండ్ వాళ్ళ సిబ్బంది వెంకన్న, గురుస్వామి, చామకూరి శ్రీనివాస్, ఇంకా అదర్స్ వాళ్ళందరూ సో ఈ ఓల్డ్ క్రిమినల్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళకి ఒక నమ్మదగిన సమాచారాన్ని వస్తే వాళ్ళు మునగాల ఎస్ఐ తోని షేర్ చేసుకోవడం జరిగింది. మునగాల ఎస్ఐ ఆ క్రమంలో వాళ్ళని పట్టుకునే క్రమంలో ఈరోజు ఉదయం యాక్చువల్గా ప్రెస్ నోట్లో కొద్దిగా అది డేట్ తప్పుపడింది. ఈరోజు ఉదయం ఆ గ్యాంగ్ కొరకు వేచి చూస్తున్న క్రమంలో పట్టుకోవడం జరిగింది లారీలో ప్రయాణిస్తుంటే. సో వీళ్ళంతా కూడా ఓల్డ్ క్రిమినల్స్. వీళ్ళ పేర్లు మనం చూసినట్లయితే షేక్ బాబా వలి, ఈయన 34 years, కారంపూడి గుంటూరు జిల్లా. అదేవిధంగా నెక్స్ట్ వడ్డీ పవన్ కుమార్, ఈయన 27 సంవత్సరాలు, ఈయన మహబూబ్నగర్ టౌన్. అదేవిధంగా సరికొండ మహేష్ 24 సంవత్సరాలు, ఈయన రుద్రారం విలేజ్, నవాబ్పేట మండలం, మహబూబ్నగర్ డిస్టిక్. అదేవిధంగా ఊర లింగయ్య 34 సంవత్సరాలు, ఈయన కొత్తపేట మన కేతపల్లి మండలం పక్కన నల్గొండ జిల్లా. వీళ్ళు నలుగురు కూడా ఈ గ్యాంగ్గా ఏర్పడి గతంలో కూడా దొంగతనాలు చేశారు, ఇప్పుడు కూడా చేశారు. మా దగ్గర గత సంవత్సరం అంటే పోయిన 2024 ఫిబ్రవరిలో ఈ బరాకత్గూడెంలో గుండు కళావతి అనే ఒక వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. సో వాళ్ళ ఇంట్లో అప్పుడు 3.5 తులాస్ బంగారము, తర్వాత ఒక 20,000 రూపీస్ క్యాష్ అవన్నీ కూడా పోవడం జరిగింది. అప్పుడు అది మునగాల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసి ఉండే. సో ఆ కేసులో వీళ్ళ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి సిసిఎస్ టీము చాలా రోజులుగా ట్రాక్ చేస్తుండే సిఐ శివకుమార్ ఆధ్వర్యంలో. సో వాళ్ళ యొక్క కష్టం ఫలించి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఈరోజు నమ్మదగినంగా రావడం జరిగింది. దాని మీద మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, వాళ్ళ సిబ్బంది నాగిరెడ్డి, తర్వాత ఇంకా ఇతర సిబ్బంది అందరూ కలిసి కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మీరు చూస్తున్నారు ఈ వివిధ క్రైమ్లలో ఇది ఈ బంగారము, అదేవిధంగా ఈ మామిడాల విలేజ్, నకరేకల్ మండలం, గుళ్ళోకి వెళ్ళి ఎత్తికెళ్ళిన ఈ దేవతా మూర్తుల విగ్రహాలు కూడా వాళ్ళు దొంగిలించడం జరిగింది. సో అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది చట్ట ప్రకారము. ఈ బొగ్గు వ్యాపారం చేస్తాడు ఇందులో ఈ లింగయ్య అనే వ్యక్తి. సో ఆ క్రమంలో ఈ గుంటూరు జిల్లాకు చెందిన రమేష్ అనే ఇంకొక అక్యూజ్డ్తోని రమేష్ అనే వ్యక్తి ద్వారా ఈ బాబావలికి పరిచయం అవుతారు. బాబావలి, లింగయ్య వీళ్ళందరూ పరిచయం అవుతారు. అదేవిధంగా ఈ ముఖ్యంగా జైల్లో కూడా వీళ్ళు వేరే కేసుల్లో పోయినప్పుడు జైల్లో కూడా కలవడం జరుగుతుంది. సో వీళ్ళ నేర చరిత్ర చూస్తే మనకు ఈ బాబావలి మీద జీడిమెట్ల, కేపీహెచ్బి అంటే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ జీడిమెట్ల, కేపీహెచ్బి, మూసాపేట్, మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో గతంలో కేసులు ఉన్నాయి. ఈ వడ్డే పవన్ కుమార్ మీద నాగర్ కర్నూల్ దారకొండ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసు ఉన్నది. అదేవిధంగా ఈ సరికొండ మహేష్ అనే ఆయన మీద మహబూబ్నగర్ జిల్లాలో 4 కేసులు ఉన్నాయి. మళ్ళీ నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా ఒక కేసు ఉంది. తర్వాత ఈ మహేష్ అనే వ్యక్తి మీద కూడా కేసులు ఉన్నాయి. లింగయ్య నల్గొండ జిల్లాలో 7 దొంగతనాలు. తర్వాత వరంగల్ జిల్లాలో లింగయ్య ఎక్కువ కేసులు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో ఒక 3 దొంగతనం, మహబూబ్నగర్లో 1, ఖమ్మంలో 1. సో ఈ గ్యాంగ్ని పట్టుకోవడంలో కీలకంగా అంటే సమాచారం సేకరణ అనేది పోలీసుల ముఖ్యము. ఆ సమాచారం సేకరించి పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ వారి బృందానికి, అదేవిధంగా ఇచ్చిన సమాచారాన్ని ఫ్రూట్ఫుల్గా క్యాచ్ చేసి పట్టుకున్న ఎస్ఐ మునగాల ప్రవీణ్ కుమార్ వారి సిబ్బందికి కూడా ఎస్పీ గారికి రివార్డులు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి రివార్డులు కూడా గ్రాంట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అరెస్ట్ చేసిన నేరస్తులందరినీ కూడా కోర్టుకు తరలించడం జరుగుతుంది. విలువ అప్రాక్సిమేట్గా 14 lakhs అని అంచనా.